ఇక భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలు ఇవాళ కొలికొచ్చే అవకాశం ఉంది. భారత ప్రతినిధిగా వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్, అమెరికా తరపున యుఎస్ వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ వాణిజ్య ఒప్పందంపై చర్చించనున్నారు. మరోవైపు వాణిజ్య ఒప్పందంపై భారత్ ను చర్చలకు వచ్చేలా చేశామని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే నవారో మరోసారి భారత ఆర్థిక విధానాలను విమర్శించారు. ఓ పక్క అమెరికాతో అన్యాయమైన వ్యాపారం ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ చౌకగా రష్యా చమురు కొంటున్నారని ఆరోపించారు. అటు అమెరికా సుంకాలపై భారత్ మండిపడుతోంది. అమెరికా 50% సుంకాలు విధించడం దారుణమని అంటోంది. మరి ఈ వివాదాలకు ఈ చర్చల్లో ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది అన్న దానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాల విషయంలో ఈ రోజు మరొకసారి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అందరికీ ఆసక్తిగా ఉంది. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్న నేపథ్యంలో ఇప్పటికే భారత్పై 50% పైగా సుంకాలు విధించడం నేపథ్యంలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయ చంద్రిక, అమెరికా భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులపైన 50% పన్నులు వేసింది. ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం, టెక్స్టైల్స్ వంటి రంగాల్లో అమెరికా ఈ కొత్త పన్నులు విధించడం జరిగింది. భారత్ కూడా అమెరికా వస్తువులపైన కొంత పన్ను వేసింది. దీనివల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యంలో తీవ్ర ఉద్రిక్తత అయితే వచ్చిందనే చెప్పొచ్చు. అమెరికా ప్రధానంగా భారత్ తన వ్యవసాయ పాలోత్పత్తుల మార్కెట్ ను అమెరికాకు తెరవాలని కోరుకుంటుంది. కానీ భారత్ మాత్రం మా రైతులు, పాలోత్పత్తిదారులు ఇబ్బంది పడతారు కాబట్టి ఇది సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రధాని మోదీ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని అనేక సార్లు అనేక వేదికల పైన చెప్పడం జరిగింది. ఇక రష్యా చమురు కొనుగోలుకు సంబంధించి భారత్ రష్యా నుంచి చమురు ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. అమెరికా దీనిపైన తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేసింది. అయినా కూడా భారత్ చెప్తున్నది ఏంటంటే మా దేశ ప్రయోజనం కోసం చమురు ఎక్కడ తక్కువగా లభిస్తే అక్కడ నుంచి కొనుగోలు చేస్తామని కూడా ధీటుగానే సమాధానం చెప్పింది. ఇక రెండు దేశాలు పరస్పరం వాణిజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నాయి. దీని ద్వారా కంపెనీలు, వ్యాపారాలు, వినియోగదారులందరికీ కూడా లాభం కలుగుతుందని కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొనుంది. 50% పన్నులు విధించిన తర్వాత అమెరికా ఇండియాతో ఇక వాణిజ్య చర్చలు జరగబోవు అంటూ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ ఢిల్లీకి వచ్చారు. ఆయన అదేవిధంగా భారత్ తరఫున రాజేష్ అగర్వాల్ కామర్స్ డిపార్ట్మెంట్ ప్రత్యేక కార్యదర్శితో సమావేశం అవుతున్నారు. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ BTA మీద ఈ చర్చల్లో ఒక ముందడుగు పడబోతుందని కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. అమెరికా అయితే భారత్ తన మార్కెట్ ను తెరిచిపెట్టాలి అమెరికా వస్తువుల కోసం, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల కోసం అంటుంది. భారత్ మాత్రం మా రైతులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలు కాపాడుకోవాలి కాబట్టి అటువంటిది ఏమి చేయబోమని కూడా స్పష్టం చేసింది. ఇక టారిఫ్ల సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. రష్యన్ చమురు అంశం అమెరికాకు ఇంకా ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అందుకే 25% అధికంగా భారత్ పైన పన్నులు విధించింది. అయితే ఈ రోజు జరగబోతున్నటువంటి చర్చల ద్వారా ఏం జరగబోతుంది అనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే మధ్య మార్గంగా ఏదైనా ఒక ఇంటరిమ్ అగ్రిమెంట్ జరిగే అవకాశం ఉందా? పెద్ద ఎత్తున ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరగకపోయినప్పటికీ కూడా కొన్ని రంగాల్లో IT, ఫార్మా, టెక్స్టైల్స్ వంటి రంగాల్లో కొంత ముందడుగు పడే అవకాశం ఉంది ఈ రోజు జరిగే చర్చల వల్ల అన్నది ఈ యొక్క నిపుణులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికి ఈ చర్చలు రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతను తగ్గించడానికి, భవిష్యత్తులో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా ఈ యొక్క చర్చలు ఒక దారి తీసే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు అయితే చెప్తున్నారు. చంద్రిక, థ్యాంక్ యూ కృష్ణ.